హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 19 చూసే ముందు పార్ట్ 18 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లీవ్ శౌర్య ఏడుస్తూ చెప్పిన తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ, వదల్లేనే, నువ్వు క్విక్ డెసిషన్స్ తీసుకోవడం మానే, నేను చూడలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను అంటూ ఫస్ట్ టైం తన ఎమోషనల్ బాండింగ్ని సమీరాతో షేర్ చేసుకోవడం మొదలుపెట్టాడు శౌర్య. కాసేపు ఏడు పాపిన సమీర శౌర్య నుండి దూరం జరుగుతూ ఉంటే ఆపి, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో సమీ, పెళ్ళానివి నువ్వు, నాలో సగం నువ్వు, నువ్వే నా మాట వినుకుంటే, నువ్వే నా మాటకు వాల్యూ ఇవ్వకుంటే ఇంకెవరిస్తారు చెప్పు. నేను నీతో పాటు అక్కడ జానుని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. తల్లి లేని పిల్లది, గారం ఎక్కువ, అందుకే అలా మొండిగా తయారైంది. నిన్నే రూలింగ్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. దాని బిహేవియర్కి ఒక్కటిచ్చి వచ్చాను. అది నేను చెప్పానా? మిమ్మల్ని చిన్న మాట అన్నా ముందు బాధపడేది కూడా నేనే. అదేదో తెలిసి తెలియక వాగింది అని వదిలేయకుండా పంతాలు అవసరమా మనకి అని అడిగాడు ఓదారుస్తూ. నీకు తెలియదు శౌర్య, తన దృష్టిలో నేనంటే చీమ కన్నా చిన్న చూపు. నా తప్పేముందని తను నాతో అలా బిహేవ్ చేయాలి? ఓసారి కూల్గా ఉన్నప్పుడు మాట్లాడతాను అని చెప్పాడు హగ్లో ఉన్న సమీరా జుట్టు సరిచేస్తూ. వద్దు, ఐ థింక్ నేనే తన థింగ్స్ అన్నీ క్లియర్ చేస్తే బెటర్. కొంచెం టైం ఇవ్వు నాకు, అప్పటి వరకు నన్ను నాలా వదిలే అని చెప్తూ దూరం జరిగి బెడ్ మీద ఉన్న బ్యాగ్ని చూపిస్తూ, ఒక వారం ఇంటికి వెళ్ళొస్తాను, నా మూడ్ సెట్ అయ్యే వరకు అంది. ఇంకోసారా నా మాట? సీరియస్గా వినిపించిన శౌర్య వాయిస్కి జడిసి, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అంటున్న తన నడుము పట్టుకొని మీదకు లాక్కుని, ముందే చెప్పా క్విక్ డెసిషన్స్ వద్దని, నీకు స్వర్గమైన నరకమైన నాతోనే, ఇంకా నీకున్న ఇల్లు ఇదొక్కటే, కాదని అడుగు బయట పెడితే నా కోపాన్ని చూస్తావు చెప్తూ పెదవులను తాకించి సమీర కళ్ళలోకి చూస్తూ, వెళ్ళి నాన్నకేమన్నా కావాలేమో చూడు అని చెప్పి వదిలాడు. సైకో, నీలో బలుపు రోజు రోజుకి పెరుగుతుందని తెలుస్తుందా నీకు అంటూ శౌర్య చూసిన చూపుకి పరుగందుకుంది కిందకు. గంటలో తారుమారైన పరిస్థితులకు కాసేపు ఆలోచనలో పడ్డ శౌర్యకి గుర్తొచ్చింది జానుని కొట్టిన విషయం. కానీ తన దగ్గరకు వెళ్ళి కన్సోల్ చేయాలని అనుకోలేదు. ఫలితంగా రిషికి ఫోన్ చేసి, 1 వీక్లో పెళ్ళైతే నీకేమైనా ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు. నాకేముంటుంది శౌర్య, బట్ సడన్గా ఏంటి అని అడిగాడు ఆశ్చర్యపోతూ. అది తర్వాత మాట్లాడుకుందాం, నీకు ఓకే కదా? ఓకే, కానీ అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను, రేపే షాపింగ్కి వెళ్ళండి, మిగిలినవి నాకు వదిలే అని చెప్పి తన అసిస్టెంట్ రాజ్కి ఫోన్ చేసి ఫంక్షన్ హాల్ మాట్లాడమని చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత ఫ్రెండ్ కమల్కి కాల్ చేశాడు. రేపు ఆదితో కలిసి బిజినెస్ ట్రిప్కి వెళ్తున్న కమల్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకోగా, ఆదితో ఒక స్వీట్ మూమెంట్ అయినా దొరక్కపోతుందా అని భారీగా షాపింగ్ చేయడానికి మాల్కి వెళ్ళాడు. అప్పుడే కాల్ వస్తుంటే ఆన్సర్ చేసి, చెప్పరా అన్నాడు. ఎక్కడున్నావు? షాపింగ్కి వచ్చాను. ఎక్కడ? క్యాజువల్స్లో ఉన్నావా? హా, ఎత్నిక్కి వెళ్ళి షాప్ చేసుకో. ఎందుకు సడన్గా? బిజినెస్ ట్రిప్ ఇప్పుడు వద్దు, 1 వీక్ తర్వాత వెళ్ళండి. 1 వీక్లో జానుకు పెళ్లి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. జాను పెళ్ళి అని ఓవైపు హ్యాపీగా ఉన్నా, తనతో ట్రిప్ క్యాన్సిల్ అయినందుకు ఫీల్ అవుతాడు కమల్. అతను మాట్లాడకున్నా తన ఫీలింగ్స్ అర్థం చేసుకున్న శౌర్య, ఏడుపు ముఖం పెట్టకరా, పెళ్ళి అవగానే పంపిస్తాం మిమ్మల్ని ఇద్దరిని అని చెప్పి కమల్ ముఖంలో నవ్వు తెప్పిస్తాడు. ఆఫ్టర్ 7 రిషి హాస్పిటల్ థియేటర్ నుండి బయటకు వచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి ఎదురుగా ఉంది జాను. హేయ్, నువ్వేంటి ఇక్కడ అడుగుతున్న రిషి తన వైపు చూడకుండా ముఖానికి ఉన్న మాస్క్ తీసి డస్ట్బిన్లో వేస్తూ, ఈ గ్యాప్లోనే మిస్ అయ్యావా నన్ను అని అడుగుతూ వెనక్కి తిరిగే గ్యాప్లో అతను ఫోర్స్గా వచ్చి వెనక నుండి హత్తుకుంది జాను. తన ఛాతీ మీద కనిపిస్తున్న జాను హ్యాండ్ పట్టుకొని ముద్దు పెట్టుకోబోతూ ఆగి, జాను, సర్జరీ చేసిన డ్రెస్లో ఉన్న, లెట్ మీ చేంజ్ అన్నాడు అనునయంగా. అని కన్నీళ్లు అతని బట్టలకే తుడిచి దూరం జరిగింది. జాను ఫేస్ వైపు వేయడుగా చూస్తూ తన డ్రెస్ అందుకొని, ఓయ్ ఏమైంది అని అడిగాడు. అని తలూపి మళ్ళీ కౌచ్లో కూర్చుంది. రిషి తన డ్రెస్తో పాటు వేరే అటాచ్డ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాండ్స్తో పాటు ఫేస్ వాష్ చేసుకుని కాసేపటి తర్వాత తనని లోపలికి రమ్మని పిలిచాడు. లోపలికి వచ్చిన జానుకి ఫ్రిడ్జ్ నుండి జ్యూస్ అందిస్తూ, ఇప్పుడు చెప్పు ఎందుకు ఏడ్చావు అని అడుగుతూ తన పక్కన కూర్చున్నాడు. టెట్రా ప్యాక్ నుండి జ్యూస్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని
సిప్ చేస్తూ నువ్వు బాగా గుర్తొచ్చావు అంది. ఇప్పుడు నేను అది నమ్మాలా అని అడుగుతూ బుగ్గ మీద తేలి ఉన్న చేతివేలు ముద్రను అనుమానంగా చూస్తూ అడిగాడు. రిషికి అర్థమైంది అని తెలిసి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. చెప్పురా అంటూ జానుని వడిలో కూర్చోబెట్టుకొని తన ఫేస్ చూశాడు. అన్నయ్య కొట్టాడు. ఏడుపు మొహంతో చెప్పిన జానుని ఎందుకని అడగలేదు. ఎందుకంటే అది శౌర్య పర్సనల్. పెళ్ళయ్యే వరకు జాను వాళ్ళ హక్కు. తన ఇంటికి వచ్చిన మరుక్షణం జాను తన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. శౌర్య కొట్టిన దగ్గర జాను బుగ్గ మీద పెదవులు నెమ్మదిగా తాకిస్తూ పెయిన్ ఉందా అని అడిగాడు అనునయంగా. అన్నయ్య కొట్టినందుకు హార్ట్లో పెయిన్ ఉంది రిషి అని అతని గుండెలపై తల పెట్టుకుంది అలానే కూర్చొని. కళ్ళు మూసుకున్న జాను హెయిర్ నిమురుతూ రీజన్ ఏంటని నేను అడగలేను జాను. బికాస్ నువ్వు ఇంకా ఆదికేశ్వర్ ఫ్యామిలీ అమ్మాయివి. ఇంకో వీక్లో వర్మ ఫ్యామిలీకి కోడలుగా వస్తావు. అప్పుడు ఈ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది. నేను ఎవరన్నా తాకాలన్నా ఖచ్చితంగా నా పర్మిషన్ తీసుకోవాలి. సో అప్పటి వరకు ఇలాంటివన్నీ జస్ట్ డోంట్ మైండ్ బేబీ, డోంట్ క్రై అంటూ వెన్ను నిమురుతూ లాలనగా చెప్తున్న అతని మెడని చుట్టుకొని ఐ రియల్లీ వాంట్ యూ రిషి, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అట్ ఎనీ కాస్ట్. నీకు దూరంగా ఉండలేను, నేను చచ్చిపోతాననిపిస్తుంది అని చెప్పింది బాధగా. నోర్మై ఈడియట్, ఏంటా మాటలు అని కసిరి లేట్ అవుతుంది ఇంటికి వెళ్దామా అని అడిగాడు. ఆన్సర్ ఇవ్వకుండా మౌనంగా ఉన్న తనని గమనిస్తూ పోనీ లాంగ్ డ్రైవ్ అని అడిగాడు. హుషారుగా తలెత్తి చూసి ఓకే కానీ అంటూ ఆగిపోయింది. జాను డౌట్ అర్థమై మీ అన్నయ్యతో నేను చెప్తానులే కమ్ అన్నాడు. హ్యాపీగా రిషి చేతిని పట్టుకుని అతనితో పాటు బయటకు నడుస్తున్న జానుకి సప్తపది నడిచినట్టు అనిపించింది రిషితో. పార్కింగ్లో ఉన్న కార్ తీసుకొని తన ముందు ఆపి గెటింగ్ అన్నాడు. అతని పక్కనే కూర్చొని భుజంపై తలవాల్చింది. ఆమె హెయిర్పై కిస్ చేసి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. నువ్వు తినలేదు కదా అంది. డిన్నర్కి వెళ్దాం ముందు అని చెప్పి కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ శౌర్యకి కాల్ చేశాడు. అతను ఆన్సర్ చేయగానే జాను నాతోనే ఉంది అని చెప్పాడు. టేక్ కేర్ ఆఫ్ హర్ రిషి, లేట్ నైట్స్ బయటకొద్దు, ఎర్లీగా వచ్చి అని చెప్పి కాల్ కట్ చేశాడు. అన్నయ్యనా ఫోన్ పక్కన పెడుతున్న అతన్ని అడిగింది జాను. ప్రిన్సెస్ కోసం పర్మిషన్ తీసుకోవాలి కదా మరి. సైలెంట్గా ఉన్న తనని చూసి ఇంకేం మాట్లాడకుండా సాంగ్స్ ప్లే చేస్తాడు రిషి. మళ్ళీ అతని వైపు చూస్తూ యు నో మీ వెల్ కదా, నా కోపం ఎలా తగ్గించాలని నీకు బాగా తెలుసు అంటూ అతని చేతిపై ముద్దు పెట్టుకుంది ప్రేమగా. శౌర్య సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే అతని ముందు ఫుడ్ పెట్టి వెళ్తుంది మౌనంగా. సమీ ఆగిన తనను చూస్తూ ఇన్ని డేస్ నువ్వే తినిపించావు కదా అన్నాడు తల ఎత్తకుండానే. కొన్ని క్షణాల పాటు ఆలోచించి శౌర్య ముందు కూర్చొని రోటీ తుడిచి కర్రీ పెట్టి అతని నోటి ముందుకి అందించింది. వర్క్ చేస్తూనే తింటూ ఇంకా కోపం పోలేదా మేడంకి అని అడిగాడు. శౌర్య చేతిలో ఉన్న మ్యాక్బుక్ తీసుకుని పక్కన పెట్టి తినేప్పుడు కూడా వర్కా, ఇంకా తిన్నది ఎలా వంట పడుతుంది కసిరి నోట్లో కుక్కుతూ ఉంటే ఏయ్ పాగల్ మెల్లగా అని ఒక అడుగు దూరంలో ఉన్న సమీర నడుము చుట్టూ హ్యాండ్ వేసి ముందుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అవసరమా స్టంట్స్ అని అడిగింది చిరుకోపంగా. నా సతి ఆలక తీర్చాలంటే అవసరమే అంటూ చీర లోపల నుండి నడుము చేజింకించుకుని నేబల్తో ఆటలు మొదలుపెట్టాడు. డిస్టర్బ్ చేయకు శౌర్య, బుద్ధిగా తిను అంటూ బ్లౌజ్ కొంచెం పక్కకు లాగి భుజం మీద బయటిచ్చాడు. ఇలా చేస్తే నేను తినిపించను. చిన్నగా అరిచిన సమీర అరుపు లెక్క చేయకుండా ఈ డిన్నర్ లేకున్నా పర్లేదు, నైట్కి మీల్స్ పెట్టు చాలు అంటూ సమీరని పూర్తిగా తనకి అభిముఖంగా తిప్పుకొని తన చేతిలో ప్లేట్ పక్కన పెట్టి కర్రీ అంటిన సమీర ఫింగర్స్ని ఒక్కోటి నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమన్న భావన కలిగింది సమీరాకి. శౌర్య కింద మావయ్య వెయిట్ చేస్తున్నారు అంది అప్పటికే బిగించిన కనురెప్పలతో. సైలెంట్గా ఉన్న తనను చూసి ఇంకేం మాట్లాడకుండా సాంగ్స్ ప్లే చేస్తాడు రిషి. మళ్ళీ అతని వైపు చూస్తూ యు నో మీ వెల్ కదా, నా కోపం ఎలా తగ్గించాలని నీకు బాగా తెలుసు అంటూ అతని చేతిపై ముద్దు పెట్టుకుంది ప్రేమగా. యు ఆర్ మై వైఫ్ టు బీ, ఆ మాత్రం అర్థం కాకుండానే పెళ్లి చేసుకుంటాననుకున్నావా అంటూ జాను తల నిమిరి మన పెళ్లికి ముహూర్తం మరో 1 వీక్లో ఉందంట, శౌర్య కాల్ చేశాడు అని చెప్పాడు. సడన్గా ఫిక్స్ చేశాడని చెప్పకుండా. నాతో చెప్పలేదు అంది ముఖం చిన్నబుచ్చుకొని. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారేమో, టుమారో షాపింగ్కి వెళ్దాం అన్నాడు. అంటూ రిషి భుజం మీద వాలి ముందు వెళ్తున్న వెహికల్స్ బ్యాక్ లైట్స్ చూస్తూ కళ్ళు మూసుకుంది. నైట్ 10 దాటాక ఆదికి కాల్ చేస్తాడు కమల్.
ఇష్టం లేకపోయినా ఇంపార్టెంట్ విషయమేమో అనుకొని ఆన్సర్ చేసింది. చెప్పు, ఇంటి దగ్గరే ఉన్నావా? ఇంకెక్కడుంటాను? విసుగ్గా అడిగింది. బయటకెక్కడికైనా వెళ్ళావేమో అని. ఎక్కువ సాగదీకు, ఎందుకు కాల్ చేసావు చెప్పు అంది చిరాగ్గా. కర్మ అనుకొని లోపల తిట్టుకొని బిజినెస్ ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి చేశాను అన్నాడు స్ట్రైట్గా. ఎందుకు, ఎలా అని అడగలేదు తను. అడుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కమల్. ఓకే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. కాల్ కట్ అవ్వగానే కమల్ తన ఫోన్ని నుదుటికి కొట్టుకొని నిజంగానే కర్మ అనుకుంటూ, శౌర్య నా ఫ్రెండ్ అవ్వడం ఏంటి, వాడి కోసం వచ్చి నేను దీన్ని చూడటం ఏంటి, దీని మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రావడం ఏంటి, నా దరిద్రం పెరిగి ఇది శౌర్యని లవ్ చేస్తున్నట్టు తెలియడం ఏంటి, వాడు సమీరాతో కమిట్ అవడం వల్ల ఈ పాప నన్ను విలన్లా చూడటం ఏంటి, ఓ గాడ్ మా శౌర్య ఓ ఇంటోడైపోయాడు, జాను కూడా పెళ్లి చేసుకుంటుంది, ఇక ఏ కాకలా మిగిలిపోయింది నేనే, ఛా అని మూలుక్కుంటూ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడి ఆద్యతో పరిచయం అయినప్పుడు కలిసి తీసుకున్న ఫొటోస్ చూస్తూ కాలక్షేపం చేశాడు. జాను పెళ్లిలో అయినా ఈ పాప మనసు నాకు అర్థమైతే బాగుండు, నన్ను అది అర్థం చేసుకుంటే బాగుండు అని అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు. ఈ డిన్నర్ లేకున్నా పర్లేదు, నైట్కి మీల్స్ పెట్టి చాలు అంటూ సమీరని పూర్తిగా తనకి అభిముఖంగా తిప్పుకొని తన చేతిలో ప్లేట్ పక్కన పెట్టి కర్రీ అంటిన సమీర ఫింగర్స్ని ఒక్కోటి నోట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమన్న భావన కలిగింది సమీరాకి. శౌర్య, కింద మావయ్య వెయిట్ చేస్తున్నారు అంది అప్పటికే బిగించిన కనురెప్పలతో. ఉండని, మన రూమ్ సౌండ్ ప్రూఫ్ అన్నాడు తీరిగ్గా. సిగ్గు లేకుండా మాట్లాడకు ఈడియట్, ఆయనకి డిన్నర్ పెట్టలేదు, నేను పెట్టేసి వస్తాను. శౌర్య చేతుల నుండి జారుకొని చీర సర్దుకుంది. మరి నా ఫీలింగ్స్ పిల్లోని హత్తుకొని ముద్దుగా అడిగాడు అమాయకంగా ముఖం పెట్టి. మడిచి తలగడ కింద పెట్టు. చూపు మార్చిన శౌర్యను చూసి జడుస్తూ, నేను వచ్చాక బయటకు తీయని చెప్తున్నా శౌర్య అంటూ అలకగా పెట్టిన శౌర్య పెదవుల మీద ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయింది. నేను కాదే శాడీస్ట్, నువ్వే. పెళ్ళి 15 రోజులైంది. ఎవరినైనా రాత్రి పనులు తేడా లేకుండా కష్టపడతారు పెళ్ళంతో, బట్ నేను సరిగ్గా 5 నైట్స్ కూడా లేను నీతో. హౌ పూర్ ఆఫ్ మీ అని అనుకుంటూ వర్క్పై ధ్యాస లేకపోయేసరికి సిగార్ తీసి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆన్ ద అదర్ సైడ్, మావయ్య రండి భోజనం వడ్డిస్తాను. నీకెందుకు తల్లి శ్రమ, జోగి ఉన్నాడుగా. మీకు మధ్యాహ్నమే చెప్పాను కదా మావయ్య, మన పనులు మనం చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి వడ్డించి పక్కన కూర్చుంది. ఆయన తింటూ, జాను పెళ్లి కోసం ఏమైనా చెప్పాడా శౌర్య అని అడిగారు. లేదు మావయ్య. ఏమైంది? రాజ్ కాల్ చేశాడు, 1 వీక్లో ఫంక్షన్ హాల్ ఓకే అయిందని. అవునా? చెప్పలేదైతే. జానుకి తల్లి లేని లోటు నువ్వే తీర్చాలి సమీరా. పాత కోపాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టేయండి. ఇదే విషయం నేను జాను కూడా చెప్తాను. అటువైపు ఇటువైపు కూడా నువ్వే పెళ్లి పెద్దవి. నీ మీద నమ్మకంతో ఆ బాధ్యతలు నీకే అప్పగిస్తున్నాను తల్లి. మీ నమ్మకానికి మాట రానివ్వను మావయ్య గారు. మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి, శౌర్య చూసుకుంటాడన్ని. మీరున్నారనే నా ధైర్యం చెప్పి తినడం అయిపోవడంతో, నువ్వు కూడా తిను తల్లి, జాను లేట్గా వస్తానంది అని చెప్పాడు. సరే మావయ్య అని ఎంగిల్ ప్లేట్ని సింక్లో వేసి తను కూడా పెట్టుకొని లైట్గానే తినేసింది. ఇంట్లో మెయిడ్స్ని కూడా తినమని చెప్పి తను పైకి వచ్చేసింది. బాల్కనీలో కనిపిస్తున్న శౌర్య కంటే ముందు అతను వదులుతున్న పొగ చెప్పకనే చెప్పింది శౌర్య ఎక్కడున్నాడు. కోపంగా వెళ్ళి ఫ్లోర్పై చూసింది. అది 4th సిగార్. కోపంగా శౌర్య పెదవుల మధ్యనున్న సిగార్ లాగి పడేసి, బుద్ధుందా కొంచెమైనా, హెల్త్ని దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయి ఈడియట్ అని అరిచింది. ఇప్పుడు ఏమైంది మెంటల్ అంటూ నుంచుని ఉన్న సమీరాని ఒడిలోకి లాక్కొని చూస్తూ, ఇంకేమైనా పనులున్నాయా అని అడిగాడు. ఎందుకు అడుగుతున్నాడో అర్థమై, చాలానే ఉన్నాయి, వదిలితే వెళ్తాను అంది. ఎక్కడికి? బాతింగ్. డైరెక్ట్ మార్నింగ్ చేద్దులే పద అంటూ సమీరాని ఎత్తుకెళ్ళి బెడ్పై వాల్చాడు. హెల్త్ బాగాలేనప్పుడు స్టంట్స్ అవసరమా అని అడిగింది తనపై మోకాళ్ళపై కూర్చొని షర్ట్ తీస్తున్న శౌర్య మజిల్ బాడీని తడుముతూ. ఈ మాట నువ్వు నన్ను టచ్ చేయకుండా అడిగుంటే ఆగేవాడినే. నౌ ఐ కాంట్ అంటూ సమీర పళ్ళు డ్రాప్ చేశాడు. సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారేమో, టుమారో షాపింగ్కి వెళ్దాం అన్నాడు. అంటూ రిషి భుజం మీద వాలి ముందు వెళ్తున్న వెహికల్స్ బ్యాక్ లైట్స్ చూస్తూ కళ్ళు మూసుకుంది జాను. ఓయ్ పడుకోకు, ఎక్కడ స్లీప్ వేసేస్తుందో అని ముందే చెప్పాడు. ఆఫ్టర్నూన్ చూశాడు కదా పాపని, మాట్లాడుతూనే డీప్ న్యాప్లోకి వెళ్ళిపోవడం. ఒక పక్క ఆకలిగా ఉంటే నిద్రలా పడుతుంది రిషి అని చెప్పి తన సీట్లోనే అడ్జస్ట్ అయ్యి కూర్చుంది. కాసేపటికి కార్ని రెస్టారెంట్ దగ్గర ఆపాడు. ఆ రెస్టారెంట్ చూస్తూ
పాప జ్ఞాపకాల్లోకి వెళ్తే తన భుజం మీద తట్టి, ఇది నీ ఫేవరెట్ వన్ కదా, పద అన్నాడు. నీకు ఇంకా గుర్తుందా? పెద్ద కళ్ళతో షాకింగ్గా అడిగిన జానుని వింతగా చూస్తూ అదే ప్రశ్న అని అడిగాడు. నీకు ఎలా నా ఇష్టాలన్నీ గుర్తున్నాయి రిషి? నేనైతే ఈ 2 ఏళ్లలో చాలానే మర్చిపోయాను అంది ఆనెస్ట్గా. అయితే నీ లవ్ ట్రూ కాదేమో అన్నాడు రిజర్వ్ చేసిన టేబుల్ వెతుకుతూ. అప్పటికే కన్నీటి ధార ఆమె రెప్పల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే టేబుల్ కనిపించి జాను వైపు చూసిన రిషి తన కన్నీళ్లు చూసి, ఏడ్చావంటే కొట్టేస్తాను స్టూపిడ్ కసిరి టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళాడు. ఓపెన్ రెస్టారెంట్ అవడం వల్ల చుట్టూ గోడల్లా ఉన్న మొక్కలు ప్లెజెంట్ ఫీల్ని రప్పిస్తూ ఉంటే రిషి పక్కన కూర్చోకుండా అతనికి ఆపోజిట్లో కూర్చుంది అలిగి. అలగడం మీ అమ్మాయిల జన్మ హక్కు అనుకుంటా కదా, ఐ థింక్. ఎప్పుడు రెడీగా ఉంటారు ఎవరొక మాట అంటే అలుగుదామా అని, రైట్ అని అడుగుతూ వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు. డోంట్ డేర్ టు టచ్ మీ అని సీరియస్గా చెప్పి ముఖం పక్కకు తిప్పుకుంది. ఇప్పుడు ఎందుకు అలిగావో కనీసం నీకైనా ఐడియా ఉందా? బహుబాగా. ఎందుకు చెప్పు మరి. అందరూ నన్ను కొట్టేవాళ్లే, పైగా ఏమన్నా నా లవ్ రియల్ కాదా? అది నీకే తెలియాలి. హౌ కుడ్ ఐ డిసైడ్ అడుగుతూ జాను హ్యాండ్ పట్టుకున్నాడు. చెప్పానా టచ్ చేయొద్దని? జాను ప్లీజ్, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ డిన్నర్కి బయటకు వచ్చాం. మళ్ళీ ఇలాంటి టైం ఇంకెప్పుడు వస్తుందో. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయవే, మిగిలిన ట్రాష్ అంతా నీ బ్రెయిన్ నుండి తీసే ముందు అన్నాడు కూల్గా. నా జాను గుడ్ కదా, నా మాట వింటుంది అంటూ జాను నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు తెచ్చుకొని లిప్ కిస్ ఇచ్చాడు. ఫ్యూ సెకండ్స్కి వదిలి కోపపోయిందా అని అడిగాడు. ఆకలిగా ఉంది, ఆర్డర్ ఇవ్వు ముందు అంది. బేరన్ని పిలిచి ఆర్డర్ ఇచ్చి జాను చేతి వేళ్ళని తన చేతి వేళ్లతో కలిపి కాసేపు లోకాన్ని మరిచి కబుర్లు చెప్పడానికి సిద్ధమయ్యాడు రిషి. కాసేపటికి జాను మూడ్ కూడా సెట్ అవ్వడంతో ప్రేమికులుగా ఆ క్షణాన్ని ఆనందంగా మార్చుకోవడానికి ముందడుగు వేశారు. హెల్త్ బాగాలేనప్పుడు స్టంట్స్ అవసరమా అని అడిగిన తనపై మోకాలపై కూర్చొని టీషర్ట్ తీస్తున్న శౌర్య మజిల్ బాడీని తడుముతూ, ఈ మాట నువ్వు నన్ను టచ్ చేయకుండా అడుగుంటే ఆగేవాడినే, నౌ ఐ కాంట్ అంటూ సమీర పళ్ళు డ్రాప్ చేస్తాడు. హలో మాస్టారు, కాస్త స్పీడ్ తగ్గించండి అంటూ జ్యువెలరీ తీయడానికి లేస్తున్న తనని కాలు పట్టి ఆపి ఎక్కడికి అని అడిగాడు యమ సీరియస్గా. అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసుకునైనా వస్తాను శౌర్య, నాకు నిద్ర పట్టదు లేకుంటే అంది ఏటో చూస్తూ. ఇప్పుడు నీకెవరు నిద్రపోవడానికి పర్మిషన్ ఇచ్చారు అని అడుగుతూ లైట్స్ కూడా ఆఫ్ చేసి సమీరపై వాళ్తూ షర్ట్ తీయవే అన్నాడు. ఓవర్ చేయకు, కాపురం చేస్తా అంటే ఓవర్ అంటావేంటే లూజు, షర్ట్ తీసేది నీకోసమేగా అంటూ కన్ను కొట్టగానే శౌర్య పెదాలపై చెయ్యి అడ్డు పెట్టి ఆపుతూ, బెడ్ మీదకి వచ్చేసరికి అన్ని డర్టీ థాట్స్ వచ్చేస్తాయి కదా నీకు అని అడిగింది చిరుకోపంగా చూస్తూ. నీతో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి, ఇలా నీతో క్లోజ్ అయినప్పుడు మాత్రమే అలాంటివి యూజ్ చేస్తాను. ఓన్లీ ఫర్ యూ, ఎనీథింగ్ ఫర్ యూ బేబీ అంటూ ఇద్దరి పెదవుల్ని కలిపాడు గాఢంగా. మాటలు అవసరం లేనప్పుడు సమీర కూడా శౌర్య ముద్దుకి సహకరిస్తూ లొంగిపోయింది. అతను అడిగాడనో లేక తానే చేయాలని అనుకుందో కానీ సమీర చేతులు శౌర్యని చుట్టేస్తూ ఉంటే అతని చేతులు సమీరని చేజిక్కించుకుని నాట్యం చేయడం మొదలుపెట్టాయి. శౌర్య అని సమీర నుండి వస్తున్న పిలుపుతో శౌర్యలో 4 రోజులు లేని ఫీలింగ్స్ రమ్మని పిలుస్తూ ఉంటే క్షణం లేట్ చేయకుండా పెదవులు వదిలి తన మొహమంతా పెదవి ముద్రలు వేసి కంఠానికి చేరి ఎదలో తలదాచుకున్నాడు. శౌర్య సమీర మళ్ళీ కలిసిపోయారబ్బా. మరి జాను అలక కోపం తీరేనో లేదో, పాపం కమల్ కష్టాలు తీరేదెప్పుడో. మన సైకో గగన్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో తెలుసుకోవడానికి ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.